ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం మీద పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా విస్తృతంగా చర్చ నడుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండలు, దేవాలయాలు ఇట్లాంటి చోట ప్రజలు కూర్చుని మరీ ఈ టాపిక్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం గ్యారంటీ అనేటువంటి వార్తలు మాత్రం గట్టిగా పల్లెటూరులో వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక సెంటిమెంట్ని తెర మీద తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే వానలు పడవని రైతాంగం నమ్ముతోంది. గతంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు కరువు అనే మాటకి చోటే లేదు. పుష్కలంగా వర్షాలు కురిసేవని రైతులు గుర్తు చేస్తున్నారు. అలాగే జగన్ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు కూడా ఎప్పటికప్పుడు పడ్డాయి అంటున్నారు. కానీ ఇదే అధికారంలో చంద్రబాబు ఉంటే మాత్రం కరువులు పిలవకుండా వస్తాయనే చర్చకి తెరలేచింది. తాజాగా వర్షాలు మొదలయ్యాయని, తుఫాన్ హెచ్చరికను వాతావరణ శాఖ చేస్తోందని, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారనేందుకు ఇదే సంకేతమని పల్లెల్లో రచ్చబండల వద్ద రైతులు గట్టిగా చెప్తున్నారు. వాన సెంటిమెంట్ను ఒప్పుకొని రైతులు తప్పుపడుతున్నారు. జగన్ రాకకి సంకేతంగా వానలు ముందస్తు స్వాగతం పలుకుతున్నాయనేది రైతాంగం అభిప్రాయం. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువులతో తప్ప ఎప్పుడూ వర్షాలు పడిన సందర్భం లేదని గ్రామీణులు అంటున్నారు. అందుకే బాబు వస్తాడంటే వామ్మో 5 ఏళ్లు కరువు తప్పదు అనేటువంటి భయపడే పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతాంగం వాన సెంటిమెంట్ని కొట్టిపారేలేని పరిస్థితి కూడా ఉంది. మరోపక్క ఏపీలో ఎన్నికల ఫలితాల మీద కొనసాగుతోంది ఈ ఉత్కంఠ. ఇదే సమయంలో రాష్ట్రంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనల మీద సిట్ కీలక సమాచారం సేకరించింది. గొడవలు జరిగిన ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించింది. అన్ని కోణాల్లో విచారించింది. బాధ్యతలను గుర్తించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ ప్రాథమిక విచారణని ఉన్నతాధికారులకు ఇచ్చింది. ఈ నివేదికలో గొడవలకు కారణమైన కొందరు కీలక నేతల పేర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల హింసకి సిట్టు పూర్తి స్థాయిలో విచారణ చేస్తోంది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో అల్లర్లు జరిగిన ప్రాంతంలో వెళ్లి స్థానికులు, పోలీసుల ద్వారా అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారు. తాడిపత్రి అల్లర్లు నమోదైన కేసుల వివరాలను సిట్ బృందం పరిశీలిస్తోంది. పోలింగ్కి ముందు, పోలింగ్ తర్వాత జరిగిన గొడవలకి కారణాలని ఆరా తీసింది. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులను కలిశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఇంట్లో పోలీసులు వ్యవహరించిన తీరు మీద ఫిర్యాదు చేశారు. పల్నాడులో జరిగిన ఘటనల మీద అంబటి రాంబాబు సిట్ అధికారులు వివరించారు.